ఇప్పటికి కూడా అండి రవిబాబు గారి దగ్గర చాలా చాలా గొప్ప విషయం ఏంటంటే పర్సనల్గా నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా జనానికి చెప్పాలనుకున్నాను. ఆయన పెట్టే ఫ్రేమ్ మిగతా డైరెక్టర్ల కంటే విభిన్నం. అవునండి. ఒక యాడ్ ఫిల్మ్ మేకర్గా ఆయనకున్న గొప్ప క్వాలిటీ వల్లనో ఏమో ఒక్కొక్క ఫ్రేమ్ని ఆయన చెక్కే పద్ధతి చాలా గొప్పగా ఉంటుంది. పర్సనల్గా నేను ఆయన ఎప్పుడు కలిసి చెప్పలేకపోయాను, కానీ ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆయన వారు చూస్తే ఈ విషయాన్ని నా తరపున వారికి ప్రశంస అందాలని కోరుకుంటాను. నేను వాడి గురించి గర్వంగా చెప్తానండి. ఎస్, తెలుగులో ది బెస్ట్ టెక్నీషియన్ వాడు. ఎస్ సార్, నో డౌట్. గోడ రంగు ఏముంది, హీరో ఏమి డ్రెస్ వేస్తున్నాడు, ఏం చెప్పులు వేస్తున్నాడు. ఫస్ట్ పిక్చర్ కండి అల్లరికి టేబుల్ మీద పెట్టే కప్పులు, నేను ఏదో ఈ కప్పులు పెట్టండి రా అని ఇస్తే తీసి అవతల పారేసాడు. కొత్త కప్పులు కొనుక్కురండి, అవి ఉంటేనే సినిమా తీస్తా, లేకపోతే నేను తీనన్నాడు వాడు ఫస్ట్ పిక్చర్కి. ఈవెన్ సరే అప్పుడు 2 కప్పులు కొత్తవి కొనిపి తెప్పించా. మంచం కావాలంటే కొత్త తెమ్మన్నాడు, తెప్పించా. సరే వాడికి ఏం కావాలో ఇవ్వకపోతే, ఇప్పుడు తన డైరెక్టర్ అనుకున్నది అనుకున్నట్టు తీయాలి. మనం ఫెసిలిటీ ఇవ్వకపోతే తీయడు, క్వాలిటీ పడిపోతుంది. సో అందుకని ఆడు అడిగిందల్లా ఇచ్చా చేదలకి. అప్పుడు అనుకున్నాను నేను, ఓహో ఈడు సూపర్ టెక్నీషియన్. ఈడు గోడ కలర్ కాడ నుంచి, హీరో వేసుకునే షూ కాడ నుంచి, చెప్పుల కాడ నుంచి, చుట్టూ